అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదైతే 7వ రోజు మంగళవారం అమ్మవారి ఇంట్లో. ఈరోజు అయితే ఊర్లోనైతే బోనాలు ఉన్నాయి, ఎల్లమ్మ బోనాలు. మా గౌడ్స్ అందరూ అయితే ఎల్లమ్మకి ఈరోజు బోనాలు అయితే తీసుకెళ్తారు. సో ఇది అమ్మ చనిపోయినాకైతే రెండో జాతర. లాస్ట్ ఇయర్ అయితే నేను ఇక్కడ లేను కాబట్టి నాకు అంత ఏమి అనిపించలేదు. బట్ ఈసారి మాత్రం నేను అమ్మవారి ఇంట్లోనే ఉన్నా కాబట్టి అమ్మ ఉన్నప్పుడు ఏమేమి చేసినాము అన్ని మెమరీస్ అన్నీ గుర్తుకు వస్తూనే ఉన్నాయి. పైకి మాత్రం ఇంకా పిల్లలతో ఆడుకుంటా ఏదో పని చేస్తున్నా కానీ లోపల మొత్తం అవే ఆలోచనలు వస్తుండే. మా ఇంట్లో ఏంటంటే మా అక్కలిద్దరు మేమైనా నా పెళ్ళైనాకనైనా మేమందరం కలుసుకునేది ఇయర్లీ ఒక 2 times అనుకుంటా. అదైతే ఒకసారి జాతరకి, ఇంకొకటి అయితే దీపావళికి పెద్దక్క ఒక్కోసారి వచ్చేది, ఒక్కోసారి రాకపోయేది, వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. బట్ ఎల్లమ్మ జాతరకి మాత్రం మేము అందరం కలుసుకునేది, అందరం కలిసేది, ఒక పండగలాగా ఉండేది. అంటే మాకు ఈ జాతరనే. బట్ దేవుడు మా మీద దయ చూపలేదు అనుకుంటా. ఇప్పుడు మాత్రం ఇంకా అందరం కలుసుకోకుండా అయిపోయింది. అమ్మ లేదు కాబట్టి ఇక బోనం లేదు, జాతర లేదు, ఏది లేదు. లాస్ట్ ఇయర్ అయితే అమ్మ చనిపోయే ముందు ఇయర్ అయితే మేమైతే యాటం చేసుకున్నాం, అమ్మ కోడి బియ్యం పోసుకున్నాం, చుట్టాలు అందరు వచ్చారు, ఫుల్ గ్రాండ్గా వేసుకున్నాం. ఇక ఇది దేవుడు కావచ్చు, ఇదే మీకు లాస్ట్, మంచిగా వేసుకోరు అని మాకు ఇట్లా వేసిండేమో తెలియదు కానీ ఆ ఇయర్ అయితే మంచిగా వేసుకున్నాం. ఇంకా అదే లాస్ట్ అయిపోయింది. ఇక జ్ఞాపకాలతో ముందుకు వెళ్ళాలి. ఇదైతే నేను ఇంకా బాబు కోసం అయితే పప్పుచారు చేస్తున్నా. మామూలుగా అయితే అన్ని కూరలు వండుకుంటాడు అటో ఇటో కొంచెం, ఇక పప్పుచారు చేయరాదు కదా, నేనైతే పప్పుచారు చేస్తున్నా. ఇక నేనైతే రేపు ఒక్కరోజు బుధవారం జాతర చూసుకొని నెక్స్ట్ డే అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని ఇక్కడ బాబు కోసం అయితే పప్పుచారు చేస్తున్నా మార్నింగ్. ఇప్పటికీ అమ్మ చనిపోయి 1.5 year అవుతుంది కదా. ఈ 1.5 yearలో ఒక్కరోజు కూడా కనీసం గుర్తు రాకుండా ఉండదు. ఒక్కరోజు అని కాదండి, అసలు రోజులో ఒక 4-5 గంటలు అంతే. అది కూడా పిల్లలు ఆడుకుంటే వాళ్ళతో నేను టైం స్పెండ్ చేస్తున్నా, లేకపోతే టీవీ ఫోన్ చూస్తే అందులో అది కొంచెం మర్చిపోయాను తప్ప మిగతా టైం అంతా గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇంకా ఎట్లా అంటే అలవాటు, ఇంకా ఇంత టైం అయినా కూడా అమ్మ లేకుండా ఉండడం అలవాటు కాలేదు. అదేంటంటే ఇప్పుడు హైదరాబాద్ వస్తాం కదా, పిల్లలు ఏదైనా కామెడీగా ఏదైనా జోక్గా ఏదైనా వేసారు అనుకో, ఫోన్ తీసి వెంటనే అమ్మకు ఫోన్ చేసి చూపెట్టాలి అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా అమ్మకు చూపెట్టాలని నేను వీడియో కాల్ చేసి చూపెట్టేది. ఇంకా అట్లనే నాకు అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా అట్లనే గుర్తుకొస్తుంది, అరే అమ్మ లేదు కదా అని మళ్ళీ సడన్గా గుర్తుకొస్తాయి. ఇక మొత్తం మెంటలేకపోతే ఆ టైం అంతా ఎటో అయిపోతుంది. ఎవరినైనా మర్చిపోగలుగుతాం కానీ అమ్మని అస్సలు మర్చిపోలేము. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వచ్చిండు జాతర అని, పిల్లలతోనైతే ఆడిపిస్తాడు బయట. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను డే అంతా ఏం బ్లాగ్ తీయలేదు, కూడా అంత ఏం నాకు అంత అనిపించలేదు. ఇక్కడైతే జాతర అని వాళ్ళ డాడీ పాపకు పెడుతుంది. ఎర్ర అవుతుందా అబ్బి? ఏంటిదిరా అది? ఏంటిది అది? డిజైనా? మైదా కోన్. మీ డాడీ చెయ్యి అనుకుతుంది. మంచిగా పెట్టు చుక్కలు పైన. అక్కడ ముందు పట్టుకోవాలి చందు, స్టార్టింగ్ పట్టుకో, ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకుంటే మంచిగా వస్తుంది. టీచర్ నువ్వు జరుగు, మళ్ళీ అంటుతుంది అంత. ఉంచుకోవాలి, మంచిగా ఎర్రగా అవుతుంది. ఆపిలు గుడ్ గర్ల్. ఏం పెట్టుంటాను? అబ్బో కాళ్ళ కూడా పెట్టుకుంటున్నాను. అబ్బో ఎదురా చుక్కలు పెట్టింది మా డాడీ. ఆయిల్ పాలిష్, మైదాకు, బొంగాలి కాళ్ళు ఇవి. చూపెట్టు హ్యాండ్స్ చూపెట్టు లెగ్స్ చూపెట్టు, లెగ్స్. సూపర్. ఇక్కడైతే నైట్ అయిపోయింది. మార్నింగ్ చేసిన పప్పుచారు అయితే కొంచెమే ఉండే. ఇక మా హస్బెండ్ వచ్చిందని బాబు అయితే ఎగ్స్ తీసుకొచ్చింది. ఇక్కడ నేనైతే ఎగ్ కర్రీ వండుతున్నా. నైట్ అయితే 7-8 అవుతుంది. బట్ ఇంకా బోనాలు అయితే స్టార్ట్ అవ్వలేదు, చాలా లేట్ అవుతుంది ఈరోజు అయితే. ఇంకా మబ్బు కూడా ఉంది. అసలు బోనాలు ఎట్లా వెళ్తాయేమో చూడాలి. కానీ మా అమ్మ చనిపోయే ముందే అన్ని దేవుళ్ళు మా అమ్మ వెంబడి పడ్డాయి అనాలి.
చనిపోయే ముందే మా అమ్మకు రాయసుడు అని వచ్చింది. రాయసుడిని దారిన వేయించుకుంటేనే మా బాబు ఆరోగ్యం మంచిగా ఉన్నది. అప్పటిదాకా కూడా బాబు ఆరోగ్యం బాగాలేదు. అట్లనే 2 ఇయర్స్ నుంచి అమ్మకు ఎల్లమ్మ వచ్చుడు కూడా స్టార్ట్ అయింది. అంటే ఇన్ని దేవుళ్ళు వచ్చినాయి, ఇన్ని వేసుకుంది, ఎంతో మొక్కుతుంది. మార్నింగ్ అసలు స్నానం చేసుడితోనే చాయ్ కూడా తాగదు. లేవగానే స్నానం చేసి దేవుళ్ళనే ముట్టిస్తుంది. మళ్ళీ ముట్టించేటప్పుడు కూడా అసలు ఎవ్వరు ఎంత డిస్టర్బ్ చేసినా మాట్లాడదు, ఏం చేయదు. అంత భక్తి అంత చేసింది. సడన్గా మా అమ్మ అంత పోయేసరికి అసలు నాకు అప్పటి నుంచి దేవుడు అంటే కూడా ఇష్టం అనేది పోయింది. ఎందుకు మీ అమ్మ ఒక్కతే చనిపోయింది, ఎవ్వరు చనిపోరా అంటే అదంతా సడన్గా చనిపోయింది. ఒక 3-4 అవర్స్ ముందు నాతో మాట్లాడిన ఆమె, ఎంతో హెల్తీగా మంచిగా ఉన్నది ఆమె. సడన్గా పోయేసరికి ఎవరికైనా అట్లనే ఉంటుంది. అండ్ మేము ఒక దేవుని దగ్గరికి పోయి వచ్చిన 1 వీక్ లోపే సేమ్ టైంకి చనిపోయేసరికి నాకు ఇంకా దేవుడు అంటే విరక్తి అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అంత దేవుళ్ళ దీపాలు అన్న ఇంట్రెస్ట్ కూడా రానే రాదు. ఎంతమంది ఏమనుకున్నా అది పర్లేదు, నాది నాకే అనుకొని చప్పలేకనే ఉండేదాన్ని. అది మన నమ్మకం మనకు ఉండాలి. ఎవరు బలవంతంగా నమ్ము అంటే మనకు నమ్మాలనిపించదు కదా. మనకు మంచి జరిగితేనే దేవుని నమ్మాలనిపిస్తుంది. మనం ఎంత మొక్కి ఎంత ఏం చేసినా అది మనకేం జరగనప్పుడు మనకు నమ్మకం రాదు. నాకు కూడా అంతే. ఇక్కడ నేనైతే మొన్న పెద్దవాని కోసం అని తెచ్చిన బియ్యపిండి ఉండే, సో అది మేము పోతే ఖరాబ్ అవుతుందని సర్రపిండి అయితే పెడుతున్నా ఇక బాబు కోసం. అట్లనే మార్నింగ్ కూడా అవుతుంది కదా టిఫిన్ లాగానే. అయితే ఇక్కడ సర్రపిండి అయితే ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసి వండుతున్నా. నేనైతే ఆనియన్ కర్రీ అండి, ఎగ్ బాయిల్ చేసి అయితే వండుతున్నా పిల్లలందరి కోసం అయితే. ఇదైతే ఈ ఇయర్ది కాదు, ఇదైతే అమ్మున్న సంవత్సరం అయితే మేము అప్పుడు బోనాలు చేసినప్పుడు అయితే అప్పుడు బోనాలు కూడా మంచిగా గ్రాండ్గా చేసారు చూడండి. అప్పుడు మేము అందరం ఉన్నాము, ఎంత గ్రాండ్గా చేసుకున్నామో. ఇక్కడైతే బాప అయితే అమ్మకు బోనం ఎత్తుతుండో, అమ్మ బోనం ఎత్తుకుందో లేదో దేవుడైతే వచ్చేసింది. ఇక్కడ పక్కనైతే మా పెద్దక్క చిన్న కొడుకు ఉన్నాడు, అటు చిన్న అక్కనైతే పట్టుకుంటుంది. అంటే ఇక దేవుడు వచ్చింది కదా ఎక్కడ పడిపోతుందో అని. ఇక్కడైతే ఎగ్ కర్రీ అయితే అయిపోయింది అండ్ బోనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడైతే వేరే వాడ నుంచి వచ్చిన బోనాలు అయితే ఇక్కడ మరి ఇంకో వాడ వాళ్ళు రావడానికి అయితే ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇక్కడ కొన్ని డప్పులు ఉంటాయి, ఇంకా కొన్ని డప్పులు వేరే బోనం తీసుకోవడానికి అయితే వెళ్తారు. ఇక్కడ మా పిల్లలు అయితే ఇక మా ఇంటి ముందు వాళ్ళ ఇంటికాడ కూర్చొని అయితే ఇసుకలు ఆట ఆడతారు. వాళ్ళకి టైం ఉండదు, ఆ చీకట్లో కూడా అదే ఆట. బోనాలు చూద్దా అంటే పోయి ఇసుకలు ఆడతారు. ఇక్కడైతే అందరు అట్లా తిరిగి ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చే డప్పులు సరిటు మా ఇంటి మొక్కనే అందరు చూసుకుంటా ఓడు అందరిని చూస్తుంటే నాకైతే ఫుల్ ఏడుపు వచ్చింది. ఎప్పుడైనా ఎంత మంచిగా జరుపుకునేటోళ్ళం, ఇప్పుడు ఏంది ఇట్లా అయిపోయింది అని. అసలు వాళ్ళని పోతుంటే నాకు చూడబుద్ధి కాలే, ముఖం కిందకేసేసుకున్నా. అసలు మా ఇంటికి వచ్చేది మేము అందరం కలిసి దేవునితో వెళ్ళేది. నేను అంటే ఆల్మోస్ట్ ప్రతి బోనాలకు రాకపోయినా అక్క వాళ్ళ జాతరకైనా వచ్చేది. బోనాలకు మాత్రం అమ్మ నేనే పోయేది బోనాల దగ్గరికి. అయితే అమ్మ బోనం ఎత్తుకుంటే నేను అమ్మతోని బియ్యం పట్టుకుపోయేది, కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళేది. బట్ ఇప్పుడు నాకు గుర్తుకొస్తే ఫుల్ బాగా అనిపిస్తుంది. అప్పుడు అమ్మ మొత్తమే బోనం ఎత్తుకుంది కదా, నేనైతే ఒక్కోసారి కూడా ఒక్కసారి కూడా హెల్ప్ చేయలే. మా ఫ్రెండ్స్ తిరుక్కుంటుండేదాన్ని. అసలు అమ్మ ఎట్లా మోసేదో, నడుము నొప్పి మోకాలు నొప్పులు ఉన్నా కూడా ఆ మొక్కతే మోసుకునేది అని ఇప్పుడు గుర్తుకొస్తే నేను అప్పుడు అంతే పిచ్చిదానిలాగా ఎట్లున్నా. అసలు మమ్మీకి హెల్ప్ చేయాలని అనిపించలేదా నాకు. అరే ఇక మా అమ్మ కూడా ఏమనకపోయేది, నీకు ఎత్తుకోరాదు కదా అని చెప్పేది. ఒక్కసారేమో ఇస్తే మొత్తం నూనె అంతా మీద పోసుకున్న ఆమెనే ఎంత కష్టమైనా ఆమెనే మోసుకునేది. ఇంకా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఒక్కొక్కరు ఫుల్ స్పీడ్గా నడుస్తారు. బట్ అమ్మకి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు కాబట్టి అస్సలు అంత స్పీడ్గా నడవకరాకపోయేది. అయినా కూడా తొందర నడుచుకుంటూ వచ్చేది. ఇప్పుడు గుర్తుకొస్తే అసలు మా అమ్మ గ్రేట్. అసలు ఈ ఒక్క విషయంలో కాదు, మీ ముగ్గురు ఆడపిల్లలైనా మాకు ఎందులో లోడ్ చేయలేదు. మా పెళ్ళిళ్ళైనా ఎందులో అయినా మా కోసం మా అమ్మను బాబు అయితే ఫుల్ కష్టపడ్డారు.
ఈ ఈ జనరేషన్లో కూడా ముగ్గురు పిల్లలకి భూమి కొని పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళ కాన్పులు వెళ్ళదీయడం అంటే ఎంత చిన్న ముచ్చట కాదు. మా అమ్మ ఉన్నన్ని రోజులు కష్టపడుతూనే ఉన్నది, అన్నీ అయిపోయి సుఖపడే టైంకి లేదు, వెళ్ళిపోయింది. దానండి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.